ఇక ఏప్రిల్లో లేదా మేలో టెట్ అంట. ప్రపోజల్స్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. వచ్చే 3 నెలలు స్కూల్ ఎగ్జామ్స్, ఎన్నికల షెడ్యూల్ల డ్యూటీలో వాళ్ళు బిజీ. టీచర్లకు బదిలీ ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్షలు పెట్టాలని సర్కారు యోచన. చివరగా గతేడాది సెప్టెంబర్లో టెట్, మెగా డిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని ప్లాను. అయిపోయినా మెగా డిఎస్సికి బొందబెట్టేటువంటి కార్యక్రమాలు ఏంది ఏప్రిల్లో లేదా మేలో అంటే ఒక ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, ఈ ఎన్నికలు అయిపోయిందాక, ఏది పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిందాక నేను ఉద్యోగాలు ఇయ్యను, మీరేం చేయాలంటే నేను ఏప్రిల్లో లేదా మే నెలలో ఉద్యోగాలు ఇస్తా, కాబట్టి మీరు నాకు మన రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీకి వేసి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్తున్నాడు అనమాట. ఆ మార్పును చూస్తున్నాం మన నెల రోజుల చూడలే, మామూలు మార్పా, అద్భుతమైనటువంటి మార్పు అది. సో కాబట్టి అట్లా మార్పు కావాలని చెప్పేసి మళ్ళీ నిరుద్యోగులు మీరు బుగ్గగాలు గారి మళ్ళీ మీరు గారి అని చెప్పేసి కాంగ్రెస్ కోటేరి అని చెప్తున్నాడు. ఇక కాంగ్రెస్కి వేస్తే మనం మళ్ళా నెత్తిన చేయబెట్టుకున్నట్టే కథ, ఇంకా రెచ్చిపోతాం.